పూజా గదిలోని దీపం ఏ వైపుకు ఉండాలి? దీపం ఏ దశ చూడాలి అని ఒకరు ప్రశ్న వేశారు. దీనికి ఆన్సర్, మనం పూజా గదిలో దీపం ఎప్పుడూ తూర్పు వైపు, అంటే సూర్యుడు ఉదయించే వైపు ఒత్తి అనేది వెలగాలి. సామాన్యంగా మనం దేవస్థానాల్లో చూస్తుంటాం. దేవస్థానాల్లో ఒత్తి అనేది ఎప్పుడూ కూడా పైకి ఉండదు, అది తూర్పు వైపుకు మాత్రమే ఉంటుంది. అలాగే మనం ఇళ్ళల్లో కూడా మన దీపం వెలిగించినప్పుడు ఆ ఒత్తి అనేది తూర్పు వైపుకు మాత్రమే ఉండేలా చూసుకోండి. లేదు, మీకు పూజా గది వేరే దిశలో ఉంది, మనం దేవుడు ఉత్తరాన్ని చూస్తుండొచ్చు, కొంతమంది ఇళ్ళల్లో తూర్పు వైపుకు ఉండొచ్చు, పశ్చిమ వైపుకు ఉండొచ్చు, దక్షిణం వైపుకు కూడా ఉండొచ్చు కొన్ని పూజా గదులు. వాస్తు ప్రకారంగా నేను చెప్పట్లేదు, కానీ మనం దక్షిణం వైపు ఒకవేళ ఉండగలిగితే అది ఉత్తరం వైపు చూస్తుంది దీపం ఒత్తి అనేది. అలా ఇప్పుడు మనం పడమర వైపు ఉంటే అది తూర్పు వైపుకు ఒత్తి ఉంటుంది. అలా మనం ఉత్తరం, తూర్పు ఈ రెండు దిశల్లోనూ ఒత్తి అనేది సహజంగా ఉంటుంది. ప్రతి ఇళ్ళల్లో కూడా తూర్పు లేదా నార్త్ ఈ రెండు సైడ్లోన ఖచ్చితంగా ఉంటుంది. అలా కాక కొంతమంది పైకి పెడుతుంటారు దీపాన్ని. ఆ దీపాన్ని గాలి దీపం అంటారు. అది ఎప్పుడు పెడతారు అనేది నేను వేరే వీడియోలో చెప్తాను. గాలి దీపం దాని ప్రాముఖ్యత ఏంటి, అది ఎందుకు పెట్టాలి అనేది. అఖండ దీపం ఒకటి ఉంది, అది దానికి సపరేట్గా ఒక ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క దీపం వల్ల మనిషికి ఒక్కొక్క అనుభూతి అనేది కలుగుతుంది. మనం ప్రతిరోజు దీపారాధన చేసే క్రమంలో ఉత్తరం వైపు కావచ్చు, తూర్పు వైపు కావచ్చు, ఈ రెండు చూసుకోండి. ఈ రెండు మీకు ఒత్తి అనేది ఏది అనుకూలమో అలా పెట్టచ్చు, కానీ దక్షిణం వైపుకు పెట్టకూడదు. అలాగే పశ్చిమ వైపు కూడా, అది మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే 4 దిక్కుల్లోన ఉండేది కూడా భగవంతుడే. సో పంచభూతాలు ఆవరించి ఉండేది కూడా భగవంతుడే. అలా అని మనం అది రేర్ కేసెస్లో పశ్చిమ వైపుకు మాత్రమే మనము చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.